మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓం నమో నారాయణాయ. మకర రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహము, శనిగ్రహము, రవిగ్రహము, ఈ 3 గ్రహాలు అత్యంత యోగప్రదమైనటువంటి కాలాన్ని సూచిస్తున్నాయి. అట్లాగే ఏప్రిల్ 15 నుంచి సూర్యగ్రహము 4థ స్థానంలో ఉచ్చస్థితిలో ప్రయాణించటం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా చూసుకోవాలి మకర రాశి వారు. అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఎన్నో ప్రతిబంధకాలని, కొన్ని మృత్యు సంఘటిత విషయాలని సూచిస్తున్నాడు. 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహము కొంత అనారోగ్య స్థితులని, అట్లాగే శత్రు వృద్ధిని, ముఖ్యంగా ఏదైనా సరే రుణ బాధల్ని కూడా ఓ పట్టాన తెమల్చకుండా ఆలస్యం చేసేటటువంటి పరిస్థితుల్ని సూచిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహుగ్రహం, అట్లాగే ఏప్రిల్ 11వ తేదీ వరకు కూడా బుధుడు యొక్క యుతి, అంటే బుధరాహువులు ద్వితీయంలో ఉండటం అనేటటువంటిది అప్పుల బాధ రోజు రోజుకి పెరగటాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా అప్పులు తీరుద్దాం అనుకున్నా అవి తీర్చలేని పరిస్థితిని, అంటే మనసులో సంకల్పించుకుంటారు. కొన్ని నిర్ణయాలు కుటుంబంతో కూర్చొని సూచించుకుంటారు, ఈ నెలలో ఎట్లయినా సరే అప్పులు తీర్చాలి అనేటటువంటి ఆ మానసిక స్థితిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాహుగ్రహంతో కలవటం ద్వారా కొన్ని నిర్ణయాలలో అప్పటికప్పుడు మార్పులు చేర్పులు కలగటం ద్వారా తీర్చేటటువంటి అప్పుని కాస్త గృహ అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టే పరిస్థితి కలుగుతుంది. ఏదో ఒక రకంగా అయితే ఖర్చు అవుతుంది. ఒకటి అనుకుంటే అది కాస్త బుద్ధి వక్రీకరించి ఇంకోటి అవుతుంది. ఎందుకంటే 11 తర్వాత ఏప్రిల్లో బుధుడు నీచ స్థితికి వెళ్ళి 3వ స్థానంలో అక్కడ వాళ్ళతో 3 గ్రహాలతో కలుస్తాడు. దాని ద్వారా ఏంటంటే ఆకస్మికంగా తండ్రి గారి పరమైనటువంటి విషయాల యందు, ఏదైనా ఉద్యోగంలో కొన్ని మార్పులు జరుగుతాయి అనుకున్నటువంటి విషయాల పరంగా వీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థుల విషయంలోకి వస్తే కనుక విద్యపరంగా ఆసక్తి తగ్గిపోతుంది. సరిగ్గా కాలేజీకి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఆరోగ్యరీత్యా ఏదో ఒక ఇబ్బంది వీరిని వేధిస్తూ ఉంటుంది. దానివలన వీరు కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళలేక, చదువు యందు సరైనటువంటి నిమగ్నం కాలేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కలుగజేస్తుంది. ఎందుకంటే రాహుకేతువులు ఎప్పుడైతే ఆలోచన స్థానము, కుటుంబ స్థానంలో ఉన్నారో, 8వ భావంలో 8వ స్థానంలో కేతు ఉన్నాడో, ఆకస్మికంగా కుటుంబపరమైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు కావచ్చు, వీరిని ఓ పట్టాన ఏ పనిని కూడా చెయ్యనివ్వు. లెక్క ప్రకారం మకర రాశి వారికి సూపరమ్మ ఈ నెలలో అని చెప్పేసేయచ్చు. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి మేము గ్రహాల యొక్క యుతుల్ని గమనిస్తే కనుక చాలా తటస్థమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను కలుగజేసే అవకాశం ఉంటుంది. లేదా గవర్నమెంట్ త్రూ ఏదైనా గృహపరమైనటువంటి ఇబ్బందులు రావటం, గృహ కట్టడాలు, లేకపోతే గృహానికి సంబంధించినటువంటి వస్తువుల పరంగా కొంత ఖర్చు అవడం అనేటటువంటిది వీరికి పరంపరగా సాగుతుంది ఈ యొక్క మాసంలో. ఎందుకంటే ఎంత కాదనుకున్నా పాపగ్రహాలు 3లో ఉండటం అనేటటువంటిది అత్యంత యోగప్రదమే, కాదనట్ల. కానీ అక్కడ శనిగ్రహంతో కలిసినటువంటి రవి కుజులకి ప్లస్ బుధుడు కూడా అక్కడ యాడయ్యేసరికి చతుర్గ్రహ కూటమి దాదాపుగా ఒక 12-13 రోజులు ఏప్రిల్ మాసంలో వీరికి అనుకున్న కార్యాలన్నీ కూడా సంశయం లేకుండా నిర్ణయించే పరిస్థితి ప్రకారమే ముందుకు వెళ్ళటానికి మంచి ధైర్యం చేస్తారు, మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అవి జరగకపోవటానికి చాలా కారణాలు ఈ యొక్క మిత్రత్వ శత్రుత్వాలు. వీటి వలన ఏంటంటే ముందుకు వెళ్తారు, మళ్ళీ ఎందుకో తెలియకుండా మనసు సహకరించకో, బుద్ధి సరిగ్గా ఆ సమయంలో వారికి తటస్థమైపోయో, ఇది కాదు ఇంకోటి చేద్దాం, ఇంకోసారి చేద్దాం అని చెప్పి వాయిదాలు వేసుకుంటారు. ఆర్థికంగా నిలబడాలి అంటే కోరికల్ని కాస్త అదుపులో పెట్టుకోవాలి. అట్లాగే ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వీరికి అనుకోని కొన్ని సంఘటనల వలన ప్రయాణాలు పోస్ట్పోన్ అవటం అనేటటువంటి కూడా జరుగుతుంది. అట్లాగే ఏదైనా ఒక గృహాన్ని, భూముల్ని అమ్ముదాం అనుకున్నా సరే వాటిల్లో కూడా
డబ్బులు ఇచ్చే స్థితుల్లో లేట్ అవ్వటం, దాని ద్వారా ఇరువురి మధ్య సంభాషణ ఒక స్టేజ్ని దాటి వెళ్ళిపోవటం, అంటే బుద్ధి కూడా పనిచేయలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది ఉన్నతమైనటువంటి విద్యల కోసమని గవర్నమెంట్కి అంటే వేరే దేశాలకి సంబంధించినటువంటి అప్పీల్ చేసుకుంటారు, పాస్పోర్ట్లు, వీసాలు, ఇవి కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆలస్యం అవుతుంది, అది వీరు తట్టుకోలేరు. దానివల్ల నిర్ణయాలు కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంచెం ఓపిక, సహనము, ధైర్యము, సాహసము, నిర్ణయాలు ఇవి కనుక వీరు కంట్రోల్గా అవుతుంది అని గట్టిగా అనుకుంటే తప్ప అవో, అదే వెంటనే మారిపోతూ ఉంటాయి వ్యవహారాలన్నీ కూడా. శుభాలకి బదులు అశుభాలు కూడా డైవర్ట్ అయిపోతూ ఉంటాయి వ్యవహారాలు. సాధ్యంతరకు మకర రాశి వారికి బాగుందమ్మా. కాకపోతే ఏంటంటే చెప్పాక మ్యూచువల్ గ్రహాలు సరిగ్గా లేకపోవటం వలన ఆలోచనల మీద ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది. ఏదనుకున్నా కంపల్సరీ ఇంకోటి జరిగిపోతూ ఉంటుంది, దానికి ఆపోజిటా. అందుకనే కొంచెం వీరు ఆలోచన ఎందు నిమగ్నమై ఓపికగా, పట్టుదలగా, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కాకుండా ఆలోచనాపరంగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ధనము ఖర్చు వస్తుంది, కుటుంబంలో ఎన్ని గొడవలున్నా వాటిని తట్టుకునే పరిస్థితి కలుగుతుంది. వీరు చేసే ప్రతి స్వయం నిర్ణయాత్మక పనుల్లో మంచి సిద్ధి కలుగుతుంది. శని భగవానుడు అక్కడ ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన విద్యలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఓపిక ఉండాలి. కుజుడు ఉండేసరికి ఓపిక నశిస్తుంది, నిర్ణయాలన్నీ చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. శని ఏమో ఆగరానాయన నా మకర రాశి నాదిరా బాబు, కొంచెం ఓపిక పట్టు, ఎందుకు టెన్షన్ పడతావు అంటాడు. నేను ఎట్లా ఊరుకుంటాను, నువ్వేవాడు నేను అన్నట్టుకంటే నీడి కుజుడు. ఇక బుధుడు వస్తాడు, బుధుడు వచ్చి తెక్క పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఈయనే ఆయనకి పడదు ఆ స్థానం, నీచ స్థితి పొంది ఉంటాడు. దానివల్ల ఏంటంటే కొంతమంది ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వ్రాత పరీక్షలు రాస్తూ ఉంటారు. వారికి ఏంటంటే చక్కగా చదువుకుంటారు, కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి తెలియని భయం వస్తుంది, ధైర్యం కోల్పోయే పరిస్థితి. వాళ్ళని ఎవరినన్నా పుషింగ్ చేయాలి, పుషింగ్ చేస్తే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి రాయగలుగుతారు. అంటే నువ్వు బాగా రాస్తావు, బాగా చదువు, ఏదో ఒకటి, అరే బాబు నువ్వు చదువుకున్నావు కదరా, ఎందుకు రాయలేకపోతున్నావు అని చెప్పి, నువ్వు రాయగలవు, నువ్వు గట్టిగా అనుకో అని చెప్పి ఎవరో ఒకరు అవతల వ్యక్తులు కాస్త వీళ్ళని ఏదైనా ప్రోద్బలం చేయగలిగితే కొంత వీరు సంశయం లేకుండా ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే అమ్మ బుధగ్రహం పూర్తిగా నీచ స్థితిని పొందడం అనేటటువంటిది వీరు కొంత భయాన్ని కలుగజేసే పరిస్థితి. అవమానాలు ఎక్కువ పడుతూ ఉంటారు, అనుమానాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, అర్థం కానటువంటి పరిస్థితులు. చివరికి ప్రయాణ సౌఖ్యం కూడా వీరు పొందలేరు. ప్రయాణాలు చేస్తూ సమయంలో కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఒక ఇటు వెళ్దామా, లేదు ఇటు వెళ్దామా, ఇదే ఈ తర్కంతోనే ఈ మానసికంగా వీరి యొక్క బుద్ధి చాతుర్యత సరిగ్గా లేక తెలివితేటలు మందంగా అయిపోయి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, ఎటు పోవాలో వీళ్ళకే తెలియదు. అటువంటి పరిస్థితులు గోల్మాలుగా కనిపిస్తున్నాయమ్మా. కాబట్టి వీరు ఒకటే పని చేయాలి, వీరల్లా కాస్త ఇంట్లో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. వీలుంటే కాస్త దక్షిణామూర్తి జపాన్ని నిత్యము ధ్యానం చేస్తూ ఉంటే నేను చెప్పినటువంటి ప్రతిదీ బుద్ధికి సంబంధించింది. కానీ ముఖ్యంగా భార్య భర్తలు వీరు కొంచెం జాగ్రత్తగా సంభాషించుకోవడం ముఖ్యం. అంతేగాని నాకు ఈ సౌకర్యం లేదు, నాకు ఈ సౌఖ్యం లేదు అని చెప్పి ఎవరికి వాళ్ళే అనుకున్నారనుకోండి, అది కాస్త లేనిపోని బెడదలకి గురి చేసే అవకాశం ఉంది. మరి గృహయోగం, వాహనయోగం ఉందంటారా? గృహయోగము అనేటటువంటిది కొంత కష్టమేనమ్మా. అది అనుకుంటారు కానీ జరగదు. ఇందాక అదే చెప్పాను కదా, గృహయోగము, వాహన యోగము. కోరిక బాగా అభీష్టంగా ఉంటుంది, వెళ్తారు, అదేదో విండో షాపింగ్ అంటారు, అవన్నీ చూసొస్తారు, కానీ పనులు జరగనివ్వరు. గ్రహాలు అట్లా ఉన్నాయి. మిత్రులు కలిసి ఉంటే పర్వాలేదు, శత్రువులు కలిసి ఉంటే వాళ్ళు అనుకున్న నిర్ణయాలు సాగటం ఒక రకంగా చెప్పాలంటే లాంగ్గా జరుగుతాయి. అంటే ఆ లోపల వేరే గ్రహాల యొక్క స్థితిగతులు మారిపోయి సిచ్యువేషన్స్ ఇంకోలా మారిపోతాయి. కాబట్టి వీళ్ళు కొంచెం విద్యార్థులైతే కనుకమ్మా ఈ ఏప్రిల్ నెలలో 14వ తేదీ నుంచి కూడా కాస్త సూర్యనారాయణుడి యొక్క కవచపారాయణ, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, లేకపోతే సూర్య అష్టకాన్ని కానీ, సూర్య నమస్కారాలు కానీ చేయటం ద్వారా అఖండమైనటువంటి ఆకస్మికంగా మంచి ప్రమోషన్స్ వస్తాయి. విద్యలో ప్రమోషన్స్ అంటే గవర్నమెంట్ వీళ్ళని గుర్తించటం, విద్యకి సంబంధించినంత వరకు వీరికి ఏదైనా కాస్త సహాయ సహకారాలు అందించడం అనేవి జరగడానికి మెండుగా ఉంటాయి. వీరు తమ యొక్క శక్తిని ప్రదర్శించగలిగితే ఎట్లా, సూర్య నమస్కారాలు ఆయన్ని ధ్యానం చేసుకోవాలి 15 నుంచి కూడా. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే వీరికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తొలగటానికి వీరికి వీరే స్వయం కృషి చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా. మరి కుటుంబ వాతావరణం అలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా.
ఈ మకర రాశి వారికి. ఎందుకంటే రాహుగ్రహ స్థితి సరిగ్గా లేదు. వీరేంటంటే మకర రాశి వారు ఎటు నుంచి ఏ సమస్య వచ్చినా వీరు మౌనంగా ఉంటారు అన్ని సమయాల్లో. ఆ మౌనంగా ఉన్నా కూడా అది అంత మంచిది కాదు. ఎందుకంటే మౌనంగా ఉంటే అవతల వాడికి ఏం చేయాలో ఏం చెప్పాలో అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు కదా. అవసరమైతే ఒక 4 అడుగులు ముందుకు వేసి, అరే నాయనా నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, నా మనసుకి నచ్చలేదు, ఇట్లా ఉండు అని చెప్పగలిగే స్టామినా ఉండాలి. అక్కడ ఏంటంటే వీళ్ళ మానసిక ఆలోచనలు లోపల గుప్తంగా పెట్టుకుంటారు, బయటికి ప్రదర్శించరు. దానివల్ల ఏం చేయాలో అవతల వాడికి తెలియక వీరికి ఉండేటటువంటి కొన్ని సంశయాల వలన అవమానాలు, అనుమానాలు, వీటి వలన కూడా కొన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇది భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. లోకజ్ఞానం అనేది తెలుసుకోవడం చాలా మంచిది మకర రాశి వారు. గురుగారు, మరి ఈ మాసంలో ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు? ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకోవటం, ఇందాక చెప్పినట్టుగా సూర్యాష్టకాన్ని పారాయణ చేయటం, అట్లాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధన వీరికి ఉన్నంతలో చాలా వరకు అప్పులు తీరిపోతాయి. ఆయన ఆరాధన వలన జ్ఞానం వికసిస్తుంది, బుద్ధి సరిగ్గా చతురతతో పనిచేస్తుంది. ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని ప్రమాదాల నుంచి వీరు గట్టెక్కిచ్చే ప్రయత్నం కూడా ఈ యొక్క దేవతారాధన వల్ల కలుగుతుంది. గురుగారు, మొత్తం మీద ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.